సన్యాసాశ్రమం తీసుకోవాలన్న ఆలోచన అంటే ఒక ఇలాంటి రావాలన్న ఆలోచన గతంలో మీకు ఎప్పుడో చిన్న వయసులో ఉన్న గతంలోనే కూడా ఎప్పుడో వచ్చిందని కూడా అంటారు కదా స్వామి, నిజమేనా స్వామి? నిజమే. ఏ వయసులో వచ్చింది స్వామి అది మీకు? సుమారుగా 20 ఏళ్ళు ఆ ప్రాంతంలో కాలేజీలో పనిచేస్తూ ఉన్న రోజుల్లోనే ఈ సాధన, తపస్సు, వ్యాయామము, యోగ సాధన ఇవన్నీ నిరంతరం చేస్తూ కొన్ని లక్షల కోట్లు జపం చేస్తూ ఉండగా ఆ దేవతా ప్రేరణ వల్ల ఇవన్నీ వదిలేసేద్దాము అని అనిపించింది. అయితే అప్పుడు అంటే పెద్దల అనుమతి కావాలి, సన్యాసం కావాలి అని అంటే కొన్ని శాస్త్ర నియమాలు ఉన్నాయి. ఇంటికి పెద్ద కొడుకును కావటం మూలాన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. తర్వాత నెమ్మదిగా మారిపోయింది, కుటుంబ జీవితంలోకి ప్రవేశించడం జరిగింది. మళ్ళీ తర్వాత కొన్నాళ్లకు వచ్చింది. అంటే మీరు పీఠాధిపతి కాకముందు మీ దైనందిన చర్యలో వ్యాయామము, యోగము, సాహిత్య అభ్యాసంతో పాటు ఈ మంత్రోపాసన, మంత్ర సాధన పెరుగుతూ వచ్చిందా స్వామి? పెరుగుతూ వచ్చింది, దాంట్లో మాత్రమే సందేహం లేదు. అంటే ఒకటి, బ్రహ్మచర్యంతో ఉన్నప్పుడు సంసార జీవితానికి ముందు రోజు ఏదైనా సెలవులు వస్తే ఒక్కోసారి రాత్రిపూట సాయంకాలం కూడా కూర్చుంటే తెల్లారుజాము దాకా జపం చేసేవాడిని. అట్లా రోజుల తరబడి జపం చేయటం, రోజు 12 గంటలు 16 గంటలు చేయటము. సెలవులు వచ్చినప్పుడు ఇప్పట్లాగా కాకుండా కాలేజీలలో ఆ రోజుల్లో సెలవులు ఎక్కువ ఉండేవి. మాకు ఎండాకాలం వస్తే 100 రోజులు సెలవులు ఇచ్చేవాళ్ళు. అందువల్ల 100 రోజులు అని అంటే ఆ రోజుల్లో పొద్దున్న లేస్తే పొద్దున కూర్చొని జపం చేసుకోవడానికి కూర్చుంటే మళ్ళీ రాత్రికి లేచేవాడిని. లేచి అప్పుడు ఏదో అల్పాహారం తీసుకోవటం అట్లా జరుగుతూ వచ్చింది. అందువల్ల అప్పుడు చాలా తీవ్ర సాధన అప్పుడు జరిగింది. తర్వాత మాధ్యమికంగా సంసార బాధ్యతలు ఉన్నప్పుడు కూడా చేస్తూ వచ్చాము. తర్వాత ఎక్కువ నేను ఈ యజ్ఞాలకు, హోమాలకు ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. అది ఏమిటంటే జపం కంటే కొన్ని 100 రెట్లు శక్తి కలిగింది కాబట్టి అంత సమయాన్ని వినియోగించకపోయినా శక్తి మాత్రం వస్తుంది. అంటే జపము, మంత్రము, హోమము 3 ఉన్నాయి కదా స్వామి, వీటిలో ఏది ఉత్తమమైందని చెప్పాలి స్వామి? అంటే మంత్రం జపం చేయటం వల్ల మనస్సు నెమ్మదిగా జపంలో నుంచి ధ్యాన స్థితిలోకి వెళ్తుంది. అంటే జపం దాదాపు తగ్గిపోయి, జపం పూర్తిగా పోయి కేవలం దేవత చైతన్యం మాత్రమే ఉంటుంది. అది ధ్యాన మార్గంలోకి నెమ్మదిగా దారితీస్తుంది, ఆ స్థితి వస్తుంది. హోమం అనేది ఏమిటి అని అంటే అది అత్యంత శక్తి సంపన్నమైనటువంటి ఒక విధానం. పూర్వకాలంలో మహర్షులు, మనం పురాణాలు చదివితే ఏది కావాలన్నా యజ్ఞం చేసేవాళ్ళు. పిల్లలు కావాలి, పుత్రకామేష్టి, రాజ్యం కావాలి, రాజసూయాగం, లేకపోతే ప్రపంచాన్ని జయించాలి, అశ్వమేధ యాగం, మరొకటి ఇవన్నీ దేనికైనా యజ్ఞం. యజ్ఞంలో శక్తి ఏమిటి అని అంటే జపం కంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ శక్తి ఉంటుంది. అగ్నిలోకి దేవతలు తొందరగా వస్తారు. మంత్రంలో, ధ్యానంలో ఏమిటి అని అంటే ఏకాగ్రత ఉంటే తప్ప పరిపూర్ణమైన సిద్ధి రాదు మంత్రంలో. యజ్ఞంలో ఏకాగ్రతతో సంబంధం లేదు. అగ్ని మనం బాగా మండుతున్నదో లేదో చూసుకోవాలి, మనం స్పష్టంగా ఉచ్చరించి ఆహుతి వేస్తున్నామో లేదో చూడాలి. ఆ వస్తువు యొక్క సహాయం కూడా ఉంటుంది. ఏ వస్తువుతో చేస్తే ఏ ఫలితం వస్తుంది. అందువల్ల యజ్ఞం అనేటువంటిది చాలా వేగంగా దివ్యశక్తిని సంపాదించి పెట్టేటువంటి సాధనం. స్వామి, ఇప్పుడు ఈ హోమం చేసిన సందర్భంలో ఆ అగ్నిలో నుంచి ఏదో కొంతమంది దేవతల యొక్క ఆకృతులు కనిపిస్తూ ఉంటాయి అంటుంటారు. అది ఎంతవరకు వాస్తవం స్వామి? దాన్ని ఎలా మనం చూడాలి స్వామి? అంటే చూడటము అన్న దాని దగ్గరికి వచ్చేసరికి సాధకుడైన వ్యక్తికి విషన్ డెవలప్ అవుతుంది, దివ్య దృష్టి వికసిస్తుంది, మూడవ కన్ను కొంచెం తెరుచుకుంటుంది. దానివల్ల అతడు చూడగలుగుతాడు. కానీ ఇతరులకు తెలియదు ఆ విషయం, వాళ్ళకి ఆ శక్తి లేదు కాబట్టి. చాలాసార్లు ఏమవుతుంది అని అంటే అగ్నికుండంలో కొన్ని ఆకృతులు కనిపించడం అనేది ఇతరులకు కూడా కనిపిస్తూ ఉంటుంది సమయంలో. అట్లా కాక చాలాసార్లు ఫోటోలు తీస్తే ఆ ఫోటోలలో అగ్ని కనపడటం అనేటువంటిది, దేవత కనపడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు అశోక్ సింఘాల్ ఆయన స్వయంగా కూర్చొని ఆయన చేత హోమం చేయిస్తే ఆయనకు కనిపించింది. ఫోటో తీస్తే ఆ ఫోటోలలో భైరవ హోమం చేస్తే భైరవుడు, శునకము స్పష్టంగా పడ్డాయి. ఇలాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. అంటే మామూలు ఇప్పుడు ఈ కాలంలో కూడా మనం చూస్తున్నాం, ఎవరైనా హోమం చేసిన వెంటనే సెల్ ఫోన్తో ఒక ఫోటో తీస్తారు. తీసిన వెంటనే అమ్మవారు ఏదో ఒక ఆకృతి కనిపిస్తూ ఉంటుంది. అది మనం ఊహాజనితమైన చిత్రం అనుకోవాలా? అది ఒరిజినల్ మన ఊహ కాదుగా. అది అందువల్ల స్పష్టమైన ఆకృతి కనిపించినప్పుడు అదొక నిదర్శనంగా భావించటం, దాంట్లో తప్పు లేదు.
స్వామి అశోక్ సింఘాలు విషయం తీసుకొచ్చారు మీరు స్వామి. అశోక్ సింఘాలు ఆయన మీద ఒక ప్రయోగం జరిగింది, ఆయన మీద జరిగిందన్న టైంలో మీరు ఆయన మళ్ళీ తిరిగి ప్రాణభిక్ష అది పెట్టారు. తర్వాత చివరి వరకు ఆయన మీ పట్ల అపారమైన భక్తితో ఆయన ఉన్నారని చెప్పి అని చదివాను స్వామి. అది వాస్తవం కొంచెం ఆ సందర్భం? అది వారే చెప్పారు. ఇప్పుడు ఆయన మీద ప్రయోగం జరిగింది. ఆయన అనారోగ్యం పాలై స్వస్థలానికి ఆయన ఢిల్లీ విడిచిపెట్టేసి స్వస్థలానికి వెళ్ళినప్పుడు నాకు బాగా ఆప్తుడు అంతకు ముందు నుంచి ఆయన ఆహ్వానిస్తే వెళ్ళాను. వెళ్ళి ఆ ప్రయోగ దీన్ని తొలగించడం జరిగింది. ఆ ప్రయోగ వస్తువులు కూడా ఢిల్లీలోని ఆయన ఆఫీసు ముందు తవ్విస్తే కొన్ని అక్కడ ప్రయోగ వస్తువులు కనపడ్డాయి. ఓ బొమ్మ, దానికి ముళ్ళు కూర్చి ఉండటం, ఎముకలు ఇవన్నీ కూడా కనపడ్డాయి. అవి తీసి ఇందులో పారేయించేసాను. తర్వాత కాశీకి తీసుకెళ్ళాను. ఆయన కాశీకి తీసుకెళ్ళి అక్కడ కాలభైరవుడి యొక్క లార్డ్ భైరవుడు అని అంటారు, కపాల భైరవుడి దగ్గర ఆయన చేత హోమం చేయించాను. ఆయన అన్నాడు, నేను ఆహుతులు వెయ్యలేను, నా చేతులు సహకరించడం లేదు, వేళ్ళు వణుకుతుంది అంటే వేస్తారు, వేయండి అన్నాను. వేశాడు. అరగంట తర్వాత ఇంకా మీరు హాయిగా ఇంటికి వెళ్ళొచ్చు అన్నాను. నేను లేవలేను, కుర్చీలో మోసుకురావటమే గార్డ్స్, అక్కర్లేదు, మీరు ఇంక బయలుదేరి వెళ్ళొచ్చు. ఆయన అలా నడిచి వెళ్ళారు. తర్వాత చాలా కాలం ఉన్నారు. అది ఆయన పబ్లిక్ మీటింగ్స్లో చెప్పారు. ఇటీవల కూడా ఆయన అనుచరుడు ఇటీవల విశాఖపట్నంలో విశ్వ హిందూ పరిషత్ సమావేశంలో చెప్తూ ఈ సంఘటన మొత్తం ఆయన వివరించాడు. అంటే ఆయన మీద ప్రయోగం జరిగిందని మీకు దర్శనమైందా స్వామి? అది ఆయన గుర్తించారా స్వామి? అది ఆయన గుర్తించారా లేదా అనేది ఆయనకు బాధపోయింది. ఈ ఫోటోలలో దర్శనాలు, అగ్నిలో దర్శనాలు వరకు ఆయనకు ఆరోగ్యం వచ్చింది. తర్వాత ఆయన చెప్పాడు, నేను ఈ ప్రయోగ నివారణ జరిగిన తర్వాత నేను 5,000 మైళ్ళు రోడ్డు మీద ప్రయాణం చేయగలిగాను అని చెప్పి ఆయన స్వయంగా కుర్తాడం వచ్చి కొద్ది రోజులు ఉండి హోమాలు చేసుకున్నాడు.